అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ఈ ఉదయకాల చక్కని వాక్యం యొక్క మార్నింగ్ మెడిటేషన్ వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. రండి దేవుని ప్రేమైన వాళ్ళరా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న మాట. మీ అందరి క్షేమం కొరకై మేము చివరిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మాత్రమే మీ పేర్లు ఉటంకించి ప్రార్థించలేని పరిస్థితి. ఎవరు బాధపడద్దు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఎంతో దారుణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా చాలామందిని బాధ పెడుతూ ఉండగా మేము కూడా బాధపడుతూనే ప్రార్థన చేస్తున్నాం. నిజంగా చాలామంది మాకు చెప్తూ ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే హృదయంలో ఎంతో వేదన. నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు మేము వింటూ ఉంటాం. ఎవరు బాధపడద్దు. ఈ భూమి మీదనే శాశ్వతమైన జీవితం లేదు. మనకంటూ ఒక జీవితాన్ని ప్రభు సిద్ధపరిచాడు. అందరం అక్కడికి వెళ్తాం. ఇది తాత్కాలికమైన జీవితం. దీనికోసం ఎక్కువగా మదన పడిపోయి వేదన పడి బాధపడద్దు. ఎందుకంటే అతడు మన రోగములను భరించెను. దేవుడే మన రోగాలను భరించినవాడు. వ్యాధిని అనుభవించాడు. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. కాబట్టి బాధపడద్దు. జాగ్రత్తగా ఉందాం. ధైర్యంగా ఉందాం. రండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. వాత్సల్యము అనగానే మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 7వ వచనం చదివితే అర్థమవుద్ది. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుదని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. అంటే వాత్సల్యం అనగానే సమకూర్చడం. అంటే అదే దేవుని ప్రేమకు నిదర్శనం, దేవుని దయకు, దేవుని కరుణకు. అర్థమైందా? ఒకవేళ గద్దించేటప్పుడు గద్దించినా, దండించేటప్పుడు దండించినా తిరిగి సమకూర్చే ప్రయత్నం. పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును సరిదిద్ది తిరిగి వారిని మరలా సమకూర్చే ప్రయత్నమే తప్ప వారిని పూర్తిగా అంతము చేయాలి అనేది వాత్సల్యం యొక్క ఉద్దేశం కాదు. వారు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అన్నది వాత్సల్యం కాదు. వారు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. బైబిల్లో మనము నిప్పుకోడి గురించి చూస్తాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనం. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటి త్రొక్కవచ్చునైనను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చైనను అనుకొనకయే ఉన్నది. అర్థమైందా? అంటే అసలు దానికి చింతే లేదు. అరే గుడ్లు ఏమైనా అయిపోతాయేమో అన్న చింత లేదు. కాబట్టి మన చాలా హృదయాలు ఎలా ఉంటాయంటే పట్టినట్టు ఉండి ఉన్నట్లు. కని భూమి మీద వదిలేస్తే కాదు, గుడ్లు పెట్టి వదిలేస్తే అయిపోతుందా? తిరిగి వాటిని సమకూర్చాలి, వాటిని పిల్లలు చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దాని కష్టం వ్యర్థమైనను దానికి చింత లేదు. అంటే చింత లేకుండా ఉండడం వాత్సల్యం కాదు. ఎంతో చింత కలిగి తిరిగి సమకూర్చాలి,
తిరిగి కట్టాలి, తిరిగి ఆదరించాలి అనుకోవడమే. అందుకనే 54వ అధ్యాయము 10వ వచనం, నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే తిరిగి జాలిపడ్డం. అర్థమైందా? తిరిగి 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 అంటే ఒకవేళ కోపడ్డా తిరిగి నీ మీద జాలిపడ్డమే వాత్సల్యము. మనము సేవించి పూజిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడు అని బైబిల్ చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 78వ కీర్తన 38లో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారులు పలుమారులు కోపం అణుచుకున్నవాడు. వాత్సల్యం అంటే ఏంటి? కోపాన్ని అణుచుకోవడం. అర్థమైందా? జాలి చూపడం. ఈయన ఎవరంటే వాత్సల్య సంపూర్ణుడు. అందుకే జకర్యా గ్రంథంలో నేను ఒక మాట చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము ఆయన ఎవరు అంటే 1వ అధ్యాయము 16వ వచనం, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఆయన వాత్సల్యం గలవాడే తిరిగాడు. ఎందుకు? సమకూర్చడానికి. ఎందుకు? వారిని తిరిగి కట్టడానికి, వారిని తిరిగి. అందుకే నా ప్రియ స్నేహితులారా, విలాపవాక్యం ఏం చెప్తుంది? 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్నవా. ఈరోజు నిర్మూలం కాకుండా ఉన్నాము అంటే కారణం వాత్సల్యతే. అవును, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుటను బట్టి ఈరోజు వరకు కూడా నిర్మూలం కాకుండా మనం ఉన్నామండి. ఆయన వాత్సల్యత అణిగిపోయేది కాదు. నా ప్రియ స్నేహితులారా, ఆయన వాత్సల్య సంపూర్ణుడు కనుక ఎంతోమందిని తన వాత్సల్యము చేత సమకూర్చినట్లుగా, తన వాత్సల్యము చేత. అందుకే బైబిలు చాలా అద్భుతమైన పుస్తకం కదా. ఆయన వాత్సల్యం ఎంత నిజంగా, ఆ వాత్సల్యము చూపకపోతే మన బ్రతుకులు ఏమైపోయేటివో. దావీదు అంటాడు, దావీదు గారు ఏమంటారో తెలుసా? దావీదు గారికి బాగా తెలుసు. నాకేమి తోచక ఉన్నది. సమూయేలు 2వ గ్రంథం 24:14, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యం గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము. ఆయన వాత్సల్యం గలవాడు. ఒకవేళ కొట్టినా తిరిగి మరల సమకూరుస్తాడు. ఒకవేళ మనుషులు ఇక అలాంటి మంచి మనసు ఏమి ఉండదు. ఆయన వాత్సల్యం గలవాడు. 51వ కీర్తన 1వ చరణం, దేవా నీ కృపా చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఆయన వాత్సల్యం ఏం చేస్తుందంటే అతిక్రమాలు తుడిచివేస్తుంది. అర్థమైందా? ఆయన వాత్సల్యం అంత గొప్పదండి. ఆయన వాత్సల్యము చూపకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు, మనం ఏమైపోతామో తెలియదు. ఆయన వాత్సల్యం గురించి దావీదు గారికి బాగా తెలుసండి. అందుకే నా ప్రియ స్నేహితులారా, బైబిల్ ఏం చెప్తుందంటే హబక్కూకులో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆయన కోపిస్తూనే వాత్సల్యాన్ని తెచ్చుకుంటాడట. అర్థమైందా? అవునండి, ఎంత మంచి దేవుడు మనం సేవించి పూజించే దేవుడు. వదిలేసేవాడు కాదు తిరిగి. అందుకే యాకోబు గురించి నేను ఒక మాట మీకు చదువుతాను. యాకోబు అంటాడు, ఎంత బాగా మాట్లాడతాడో.
ఆదికాండం 32వ అధ్యాయంలో నేను చదువుతాను, వినండి. దేవుని బిడ్డలారా, అందరూ వదిలేసినప్పటికీ కూడా 32వ అధ్యాయము 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, అక్కడ మెర్సీ అని ఉంటుంది, మెర్సియస్, ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ప్రభువా, ఇంత కృప చూపావు కదా, ఇంత వాత్సల్యము చూపావు కదా. యాకోబు పక్షాన దేవుడు చూపిన వాత్సల్యం ఎంత గొప్పది. అందరూ వదిలేసినప్పటికీ కూడా దేవుడు వదిలేయలేదు. తన జీవితంలో ఒంటరి జీవితాన్ని ఎన్నో పరిస్థితులు అనుభవిస్తూ వచ్చాడు. ఆయన వాత్సల్య సంపూర్ణ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. యాకోబును దేవుడు వదిలిపెట్టలేదండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, ప్రభువా, నువ్వు ఎన్ని మేలులు చేశావయ్యా, ఎంత నీ వాత్సల్యాన్ని నా మీద చూపావు తండ్రి అని యాకోబు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎంత గొప్పవాడు. మనం పూజించి సేవిస్తున్న ఈ దేవుడు ఎంత ఉన్నతుడు. ఆయన తన వాత్సల్యము చేత తిరిగి పతనమైనటువంటి జీవితాలను కూడా సమకూర్చే శక్తి గలవాడండి. అర్థమైందా? అవును, ఆయనను తప్పక సమకూరుస్తాడండి. నిత్యమైన కృపతో ఆయన నీకు వాత్సల్యము చూపుతాడు. ఆ కృప ఆ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపడమే కాకుండా గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాడు. యాకోబును సమకూర్చిన దేవుడు, దావీదును సమకూర్చిన దేవుడు, అట్లు బైబిల్లో ఎందరినో నిన్ను కూడా సమకూరుస్తాడు. నీ మీద కూడా తన వాత్సల్యాన్ని చూపుతాడు. మరి ఈ వాత్సల్య సంపూర్ణిని నమ్ముతావా? ఈరోజు నిర్మూలం కాకుండా ఉన్నాము అంటే ఆయన వాత్సల్యమే అని అర్థం చేసుకున్నావా? నిజంగా ఆయన వాత్సల్యము మాటల్లో వర్ణించలేదన్నమాట. ఇక ఎన్నో ఆసాపు కూడా చెప్తాడు, ఆయన వాత్సల్యము ఆగిపోయేది కాదు. అర్థమైందా? ఆయన వాత్సల్య పూర్ణుడు, సంపూర్ణుడు అన్న విషయము మనము లేఖనాలు అద్భుతంగా చూడగలం. ఒకవేళ ఇశ్రాయేలీలు ఉన్నారు అంటే కారణం ఆయన వాత్సల్యమే కదా. ఎన్నోసార్లు ఆయన మర్చిపోయారు. 106వ కీర్తనలో ఇక ఎన్నోసార్లు మనము వాక్యాన్ని చూడగలము. కాబట్టి ఈ సమయంలో ఆయన తిరిగి సమకూరుస్తాడు, తిరిగి నిన్ను కడతాడు, తిరిగి నిన్ను నీ జీవితాన్ని నిలబెడతాడు. తప్పకుండా ఆయన సమర్థుడు, ఆయన చేయగలడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ, నిత్యమైన కృపతో నువ్వు వాత్సల్యం చూపేవాడు. నీ వాత్సల్యం లేకపోతే ఈ భూమి మీద మేము ఎక్కడ బ్రతకగలం ప్రభువా? నాయన, నీ వాత్సల్యాన్ని బట్టి నీ తట్టు తిరగగలం. అంత తప్పనిచ్చి మా శక్తి బలాన్ని బట్టి కాదు. నువ్వు తిరిగి మమ్మల్ని అందరినీ సమకూర్చేవాడు. నాయన, యాకోబును సమకూర్చావు, దావీదును సమకూర్చావు, అట్లా ఎందరో భక్తులను నువ్వు సమకూర్చావు తండ్రి. తిరిగి జాలిగల మనసుతో నా ప్రభువా, నీకున్న జాలిగల మనసును బట్టి స్తోత్రాలు. నాయన, ఈ విధంగా మా మీద నువ్వు చూపుతున్న నీ వాత్సల్యాన్ని బట్టి స్తుతిస్తూ, నిప్పుకోడికి వాత్సల్యత లేదు నాయన. నా ప్రభువా, నా తండ్రి, రెక్కలు నా ప్రభువా ఈకలు ఉన్నంత మాత్రాన వాత్సల్యం ఉన్నట్టు కాదు. నీ వాత్సల్యతే సదాకాలం ఉండేది, నిత్యం ఉండేది, ఎడతెగక ఉండేది. అందుని బట్టి స్తుతిస్తూ మా ప్రియుల జీవితాలు మీరు కాపాడుతురండి. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయారు. నీ వాత్సల్యము చేత, దయతో నీ కృప, నీ వాత్సల్యము చేత వారిని తిరిగి వారి అతిక్రమములు తుడిచివేయము, సమకూర్చమని ప్రార్థిస్తూ మా ప్రియుల కుటుంబాలన్నీ దీవించండి. మా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.